నిర్మల్ జిల్లా బైంసాపట్నంలోని మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఎంఐఎం పార్టీ నుండి బయటకు వచ్చిన ఇద్రిస్ తన భార్య బీబీ కుతిజా సిద్దికీని 25వ వార్డు నుండి ఇండిపెండెంట్ గా బరిలోకి దింపి విజయం సాధించారు. 24వ వార్డు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థి ఫరీం బేగంను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇద్రిస్ గ్రూప్ నుండి మొత్తం క్యాండిడేట్లను 13 మందిని బరిలో దిగగా అందులోని 2 కౌన్సిలర్లు విజయం సాధించారు. చెప్పలే ఇప్పుడు చెప్తే గాడికి ఆడు కూర్చుంటాడుగా. ఇది ఏదేమన్నా వాడు బీజేపీ పార్టీ నుండి టికెట్ ఆశించినా రాకపోవడంతో 23 వార్డు నుండి తూము దత్తు, 11వ వార్డు నుండి వడ్న శ్రీనివాస్, 9వ వార్డు నుండి తాలూడు రాధిక, 7వ వార్డు నుండి జోదెండ్ల రామబాయి, 12వ వార్డు ధర్మవరపు శ్రీనివాస్ మొత్తం 5 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. చెప్పలే ఇప్పుడు చెప్తే గాడికి ఆడు కూర్చుంటాడుగా. మొత్తం 24 మంది అభ్యర్థుల్లో 24 వార్డు నుండి ఫిర్దోస్ బేగం కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. బీజేపీ పార్టీ నుండి మొత్తం 12 మందిలో బరిలో ఉండగా అందులోని 6 విజయం సాధించగా 4వ వార్డు నుండి కొన్బ్లే అమ్ముల్, 6వ వార్డు నుండి చింతపండు రజిత, 8వ వార్డు నుండి చర్ల సుభాష్, 10వ వార్డు నుండి దగ్దే శ్రీకాంత్, 14వ వార్డు నుండి నిమ్మల ప్రవీణ్ కుమార్, 22వ వార్డు నుండి అల్లం లక్ష్మి బీజీ పార్టీ నుండి గెలుపొందారు. ఇక బైంసాపట్నంలోని ఎంఐఎం పార్టీ నుండి మొత్తం 18 మంది కౌన్సిలర్లు పార్టీ నుండి బరిలో ఉండగా అందులో 12 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. ఎంఐఎం పార్టీ సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో చైర్మన్ పదవి దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక బీజేపీ, ఇండిపెండెంట్ కాంగ్రెస్ వీళ్ళిద్దరూ కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడి చైర్మన్ పదవిని కైవసం చేసుకోబోతున్నారు. ఇండిపెండెంట్ గా గెలిచిన దత్తు చైర్మన్ బరిలో ఉన్నట్టుగా సమాచారం. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంద్రిస్ భార్యను వైస్ చైర్మన్ గా దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇది ఏదేమన్నా వాడు చెప్పలే ఇప్పుడు చెప్తే గాడికి ఆడు కూర్చుంటాడుగా. ఇది ఏదేమన్నా వాడు చెప్పలే ఇప్పుడు ఇది ఏదేమన్నా వాడు